అందరూ కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసులుగా తెల్ల బట్టలు వేసుకుని వస్తే మనం కూడా దేవుని యొక్క పరలోక రాజ్యం మనది అనేది అనుకున్న వాళ్ళందరం ఒకసారి హల్లెలూయా చెప్తాం. పరలోక రాజ్యం మనదే కదా, దేవునికి స్తోత్రం. మరి నేను 2023 మే నెల 3వ తారీఖు వచ్చాము. అప్పుడు చాలా గంభీరమైనటువంటి కార్యక్రమం చేసింది ఆశీర్వదిస్తున్న మమ్మల్ని పిలిచినప్పుడు. అప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను, బిడ్డలు ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నా. ఎంత టైం పట్టింది ఏంది నాకు, 1 సంవత్సరం 11 నెలలు పట్టింది మళ్ళీ రావడానికి. ఇంకా ఈ సంవత్సరం నుంచి అదే ఉండదు, వస్తా నేను. దేవునికి స్తోత్రాలు చెప్తాను. మరి ఆశ జ్యోతిర్మ మంచి సేవ మరి సంఘంలో నెరవేరుస్తూ ఈ సంఘాన్ని దేవుని కొరకు సిద్ధం చేస్తూ ఉంది. ఈ రోజున మనమందరం కూడా సంతోషంగా ఉన్నాము అని అంటే అది దేవుని కృప. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పు, అది మనం చెప్పుకోవడం చాలా సంతోషం. నేను ఈ రోజున 3 విషయాలు మీ మధ్య మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎంత టైం నాకు ఇచ్చిన టైంలోనే నేను ముగిస్తాను. అంటే మనం ఎంత సమయం దేవుళ్ళో పెడతామో అంత సమయం మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. మొట్టమొదటిగా కాయలు లేని చెట్టు, మూడవది నూనె లేని దీపాలు. ఈ 3 విషయాల్లో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి కృపను బట్టి, సమయాన్ని బట్టి మీతో నేను మాట్లాడతాను. మనము దేవుని బిడ్డలమై ఉండగా, ఆయన విశ్వాసంలో జీవిస్తూ ఉండగా కాయలు లేని చెట్టు. ఒకసారి యేసు ప్రభు మరి ఆ మార్గాన పోతున్నప్పుడు మరి అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టు ఎలా ఉందంటే బాగా ఆకులు నిగనగలాడుతున్నాయి. దాని నిండా మంచి, అసలు ఆ చెట్టు చూస్తే ఎన్ని కాయలు కాసిందో అని అనుకోని ఉంటాడు. అందుకనే ప్రభు వెళ్ళి అక్కడ కాయలు చూస్తే ఏమీ లేవు, కాయలు లేవు. కనుక మన జీవితాల్లో ఇప్పటి వరకు మనం కాయలు కాసాం. మనం కాయలు కాస్తామా? మనం కాయలు కాస్తామా? ఎస్. ఆత్మఫలాలు, గలతీ 5:22, 9 ఆత్మఫలాలు ఉన్నాయి. దేవుడు ఆశించే ఫలాలు అవి మన నుండి. నిజంగా నీ దగ్గర ఎన్ని ఫలాలు ఉన్నాయి? దేవుడు ఆశించిన ఫలాలు నీ దగ్గర ఉన్నాయా లేవా? ఆయన ఆశించిన రీతిలో నీ జీవితం ఉందా లేదా? ఆయన ఈ రోజున మనల్ని సడన్గా వచ్చి మనల్ని పరీక్షించి మనల్ని ఎన్ని కాయలు కాశావు అని పరీక్ష చేస్తే మన జీవితం ఏంటి? అందుకనే ఆయన యందు ఆ కాయలు లేని చెట్లాగా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. కనుక మనం కాసే కాయలు ఇతరులకు ఉపయోగం ఉన్నాయా, లేదు మనకు ఉపయోగం ఉన్నదా అంటే దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప మనసులో మన జీవితాలు కొనసాగిపోవాలి. అలాగా విశ్వాస జీవితంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు సడన్గా వచ్చి మనల్ని చూస్తే, ఈ దినం గనక మనల్ని చూస్తే మన దగ్గర ఎన్ని కాయలు? ఒకసారి గట్టిగా చెప్పడం. వెరీ గుడ్. కాబట్టి ఈ కాయలు కాస్తాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతాం. ఎవరన్నా ఉంటే నాకు చదవడానికి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18వ వచనం. ఆ దినములలో దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి
పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని ఆ, గోత్రమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన మరణకరమైన దుష్కర్యములకు దుష్కర్యములకు అట్టి మూలమైనది మీలో మీలో ఉండకుండునట్లు ఉండకుండానట్లు నేడు ఈ నిబంధనను ఈ నిబంధన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. స్త్రీ గాని పురుషు గాని గోత్రాలు గాని కులం గాని మతం గాని ఏది కూడా ఇది లేకుండా దేవుడు అనుగ్రహించేటటువంటి దానిలో మనం కాయలే అంటాం. ఈ కాయలు చాలా శ్రేష్టమైనటువంటి దేవుడు అందుకనే మనకి గొప్ప ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాల్లో ఇదొక భాగం. అందుకనే చాలాసార్లు ఏం కాయలు కాస్తున్నాం? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అది